హాయ్ అండి. ఈరోజు మనం అటుకుల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో అటుకులు వేపుకోవాలి. అవన్నీ వేగాయో లేదో అనేది కూడా మనకు తెలిసిపోతుందండి తెంపి చూస్తే, లేదా చూస్తే కూడా తెలిసిపోతుంది. అటుకులు వేగాక వాటిని వేరే గిన్నెలో పెట్టుకొని అదే బాండిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి, గుప్పెడు పల్లీలు, పుట్నాలు వేసుకొని వేపుకోవాలి. అవన్నీ మంచిగా ఆయిల్లో వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా మనకు మంచిగా వేగాలన్నమాట. అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్గా మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని కింద పెట్టుకొని దించేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ తినడానికి కూడా చేసి పెట్టచ్చండి. మనం బయటికి వెళ్ళిన స్నాక్స్ లాగా తీసుకొని వెళ్ళొచ్చు. టేస్ట్ బాగుంటుంది.